ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు మీకోసం ప్రార్థించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. తండ్రి, ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. ఈ రోజంతటిలో కూడా ప్రభువా, నీవు తోడై ఉండి మాకు ఏది అవసరమో అది అందించి, మా ప్రయాణాలలో మా చేతి పనులన్నిటినీ కూడా నీవు దీవించి, అయా నీవు మా ఎడల ఎంతగానో కృప చూపించి నీ శక్తితో నీ బలముతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు. తండ్రి, ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ దర్శించుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం ప్రభువా. అయా, మేము చేసిన ప్రతి పాపమును క్షమించుమని అయా ఇదిగో నీ సన్నిధిలో మేము ప్రాధేయపడుతున్నాం. అయా, మేము చేసిన ప్రతి అతిక్రమమును ప్రతి పాపమును అయా ఒప్పుకొని విడిచిపెడుతున్నాము తండ్రి నీ సన్నిధిలో. అయా, నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడిగి అయా మమ్మల్ని పరిశుద్ధపరచుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారిని ఇప్పుడే దర్శించమని అడుగుతున్నాం. ఎంతోమంది బిడ్డలు ప్రభువా అయా మరి చెప్పలేని సమస్యలతో అయా ఎంతగానో ప్రభువా వారు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అయా నాయన, ఎవరికి చెప్పాలో తెలియక అయా మరి నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నారు ప్రభువా. నీవే దిక్కని, నీవే సహాయకుడు అని, నీవే రక్షకుడు అని ప్రభువా నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఇప్పుడే ఒక నూతన కార్యము జరిగించి ప్రభువా వారి గర్భములు తెరవమని యేసు నామములో అడుగుచున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. అండి, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి ఈరోజు పరీక్షలు రాశారో అయా మరి వారందరినీ దర్శించి అయా మంచి ఉత్తీర్ణత పొందుకునే విధముగా సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి ఉద్యోగ పరీక్షలు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అయా మరి ఏవైతే వాటికి ప్రిపేర్ అవుతున్నారో వారందరిని దర్శించి మంచి జ్ఞాపక శక్తిని వారికి అందించి పరీక్షల్లో విజయాన్ని ఇవ్వండి. అయా, అలాగే కొంతమంది గృహాలు కట్టుకుంటూ మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితులు ప్రభువా వారిని దర్శించండి. అయా, మరలా గృహ నిర్మాణము సంపూర్తిగా పూర్తగునట్లుగా అయా నీ కృప వారి మీద కనపరచమని అడుగుతూ ఉన్నాం. ఉద్యోగాలు చేయవారిని, వ్యాపారాలు చేయవారిని, నేల పంటల మీద ఆధారపడిన వ్యవసాయకులను ప్రభువా, డ్రైవింగ్ చేస్తున్న వారిని, అలాగే నాయన వారికి వచ్చిన జీవన వృత్తిని బట్టి వారు ఏ విధముగా అయితే మరి వారి జీవనాన్ని సాగిస్తున్నారో, ఏ ఉద్యోగాల్లో అయితే చేస్తున్నారో, ఏ పనిని చేస్తున్నారో వారి చేతి పనిని దీవించు అని, వారి కుటుంబాలను దర్శించుమని, నూరంతల ఫలము దయచేయమని, సాతాను శోధనలో మేము పడిపోకుండా నీ వాక్యముతో మా హృదయములను కట్టుమని, నశించిపోతున్న ఆత్మలను రక్షించుటలో ప్రతి సేవకులను, దైవజనులను ప్రభువా మీరు బలపరిచి వారి కుటుంబాలకు క్షేమము, భద్రత దయచేయమని, మరచి విడిచిన వాటిని నీ పాదముల చెంత పెడుతూ ఈ చిన్ని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకుని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.